నంద్యాల పద్మావతి నగర్ లో సీసీ సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు రోడ్డు అధ్వాన స్థితిలో ఉండడంతో వాహనదారులు నానా అవసరాలు ప్రజలు ఆవస్థలు పడకూడదని సీసీ సిమెంట్ రోడ్డుకు 2 కోట్ల పైగా అమౌంట్ ఆమోదం కావడంతో పనులు వేగవంతం చేయాలని మంత్రి ఫారూక్ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ కు పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం జిల్లా పలకాలని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అబురిజా, కమిషనర్ నిరంజన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మినిస్టర్ గారికి, కౌన్సిలర్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో పద్మావతి నగర్ చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు 2 కోట్ల రూపాయలతో మనము సూరజ్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 2,68,00,000 రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ని కానీ కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఏదైతే ఇప్పుడు మిస్టర్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ గారి గాని మరియు కమిషనర్ గారికి గాని చెప్పడం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడకుండా త్వరగా కంప్లీట్ చేసి రోడ్డు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ గారిని గాని కోరుకుంటూ, రాబోయే కాలంలో ఇంకా నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపిస్తామని, మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. రాబోయే కాలంలో గాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కోట్లతో పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ గతంలో మా బిడ్డ 5 ఏళ్ళు చేసింది చేయనికి. ఇప్పుడు 6 నెలలే చేస్తా ఉంది. ఇప్పుడు 6 నెలలే కదా అయింది. దాని ఇవే డిలే 2-3 మళ్ళా ఇది కంప్లీట్ చేయాలా విత్ ఇన్ కాంట్రాక్టర్ చెప్తాను. ఇది కూడా సైమల్టేనియస్ గా చేయండి. ఒక పక్క చేస్తే బిజినెస్ కమ్యూనిటీకి బాగా ఇబ్బంది అవుతుంది. 1 నెల 2 నెలలు ఒక నెల పడినా కూడా భారం పాపం మోసుకోలేరు, కట్టుకోలేరు. కమ్యూనిటీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్ గారు కూడా తొందరగా అయిపోయేటట్టు చేసేసి పోతుంది. మళ్ళీ ఫర్దర్ కూడా మనకు అవి కూడా గ్రాంట్స్ వచ్చినాయి. ఇవి ఆ బ్రిడ్జ్ కూడా చేయాలా, సినిమా థియేటర్ దగ్గర బ్రిడ్జ్ కూడా శ్రీరామ టాకీస్ అది వాగ్దాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఈ మధ్య మాట్లాడాము. కాపీరేట్ కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా దాదాపుగా 5 ఎకరాలు ఉందండి. ఇది దాదాపుగా 268 ఎకరాలు గతంలో ఇచ్చా. ఇంకా మిగిలింది 2/3 మిగిలింది. 1/3 తీసుకున్నా, 2/3 మిగిలింది. 2/3 కూడా తీసుకుంటే నంద్యాలకు మనకు మళ్ళీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు నీళ్లు నిల్వ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీళ్లు నిల్వ చేసుకోవడం వల్ల అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. ఒకటి నీళ్లు పారుతూ ఉంటే పోతా ఉంటే ఏమి లాభం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఉండే వాటర్ దాదాపు 32-33% వేస్టేజ్ అవుతుంది. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే